ఓకే, అందరికీ స్వాగతం అండి. ధ్యాన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనం వారాహి నవరాత్రులు చక్కగా జరుపుకుంటున్నాం. ఇవాళ మనం 3వ రోజు అడుగు పెట్టేశాం కదా. మనం గత 2 రోజులుగా అమ్మ తత్వం గురించి మనకు చక్కగా మాలతి మేడం మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో ఈ రోజు కూడా మనం తెలుసుకుందాం. మనం అందరం చక్కగా మాలతి మేడంని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దామా? ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 3వ రోజు ప్రయాణం స్టార్ట్ అయింది. సో అమ్మవారు మనకి ఇలాగే 9 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఒకసారి గురువందనం చేసుకొని ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ గురువుని ప్రార్థించండి. ఏదైతే జ్ఞానాన్ని స్వీకరిస్తామో, జ్ఞానం గురు స్వరూపంగా, అంటే అది మనం నేర్చుకునే కొద్దీ ఇంకా ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అది నేర్చుకునే కొద్దీ ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన ఆచరణలో మనం పెట్టేస్తాం. సో అంతలాగా మేడం, నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. విష్ణుప్రియ మ్యామ్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి మ్యామ్ మీ మొబైల్. ఓకే, సో ఒకసారి గురువందనం చేసేసుకుందాం. 2 minutes, మనకి హాఫ్ అన్ అవర్ టైం. అజ్ఞానినాతిమిరంజస్యాయ జ్ఞానాంజనశలాకయం చక్షురున్మితలం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణవేష్టాయ భూతలే నమస్తే భక్తి వేదాంత స్వామి నామేనైతి. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విషేద శూన్యవాద్య పాశ్చాత్య వేషధారిణి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే బోల్. ధ్యాయేత్ సదా హృదయ పద్మ సుఖాసన స్థానం సచ్చిన్మయీం సకల ధర్మ సమన్వయాం త్వాం శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపురాం శ్రీ శారదాం త్రిజగదాం జననీం శరణ్యాం. నా గురువులకు ప్రణామాలు చేస్తూ, గురు మండల్లో ఉన్న సకల గురు చైతన్యానికి ప్రణామాలు చేస్తూ, మన గురువు గారైన వంశీ సార్ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ టు దిస్ సత్సంగ్. సో ఇటువంటి సత్సంగానికి వచ్చి మనందరం ముందుకు వెళ్తూ ఉన్నాం. సో నేను గత 2 రోజులుగా మనం ఏం చెప్పుకున్నామంటే వారాహి దేవిని ఎక్కడెక్కడ ఏ శాస్త్రాల్లో ఎలా కొలిచారో చెప్పుకున్నాం. అంటే శైవిజంలో ఎలాగ చూశారు అంటే కన్సార్ట్ ఆఫ్ శివ, లార్డ్ సదాశివ అని చెప్తూ ఉంటారు. పంచబ్రహ్మల్లో 5వ బ్రహ్మ యొక్క భార్య వారాహి అని చెప్తూ ఉంటారు. ఏమనుకున్నాం, ఈ వైష్ణవ సాంప్రదాయంలో వరాహస్వామి యొక్క శక్తి స్వరూపమే వారాహి దేవిగా అనుకున్నాం. అలాగే బుద్ధిజంలో వజ్ర వైరోజిని అని చెప్పి అక్కడ బాగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారని చెప్పాము. అలాగే అమ్మవారి యొక్క రూపాన్ని మనం తెలుసుకున్నాం, ఆ రూపంలో ఉన్న విశిష్టతను తెలుసుకున్నాము. అంటే వరాహము అంటే లక్ష్మీ స్వరూపం. మీరు చూస్తూ ఉంటే పిగి అని చెప్పి మనకి వస్తాయి కదండి, కిడ్నీ బ్యాంక్స్ కూడా వస్తుంటాయి. సో అంటే అమ్మవారు లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, నీలో ఉన్న దుర్గుణాలని తొలగించేస్తూ ఉంటుంది. సో అలాగా అమ్మని మనం కొలుసుకుంటూ ఉంటాము. అలాగే ఆమె చేతుల్లో అష్టభుజాలు. మీకు ముందు రోజు నేను చెప్పాను, మనస్సులో ఆత్మకి 8 రకాల శక్తులు ఉంటే ఆ జీవుడు తన పూర్వజన్మ వాసన వల్ల 8 రకాల దుర్గుణాలను కూడా తెచ్చుకుంటాడు. అంటే మంచి చెడు ఒక సమ్మేళనమే ఈ సృష్టి అన్నమాట. అంటే నీ శరీరము. సో అందులో ఈ చెడు గుణాలకు అయితే ఉన్నాయో సప్తమాత్రికలు, ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క మాత్రికగా మనం కొలుస్తూ వస్తూ ఉన్నప్పుడు వారాహి అమ్మని మోహం, ఇల్యూషన్, అంటే అంత మనకి భ్రాంతి భ్రమ కలిగిస్తూ ఉంటాయి చూడండి. అటువంటి వన్నిటిని కూడా నీలో ఉన్న దుర్గుణాలని తొలగించేస్తుంది అమ్మ. అలాగే ఈ సంసారంలో వచ్చే అత్యంత పెయిన్, అంటే బాధ, సంసారం ఒక సాగరం, అది ఈదటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు కదా.
సో ఈ సంసారంలో నీ గత జన్మ వాసనలతో నీ కర్మబంధాలు, అలాగే నీ ఇప్పుడు నువ్వు చేస్తున్న కోరికలు, వీటన్నిటిని అదుపు పెట్టుకోవడానికి అటువంటి రాక్షసుని చంపగలిగే శక్తి దండనాయకి అయిన వారాహి అమ్మ ఇస్తుంది. అలాగే త్రిపుర సిద్ధాంతంలో మనం ఏం చెప్పుకున్నాము, ఆత్మ కనుక లలితమ్మ అయితే, బుద్ధి శ్యామల అయితే, మనకి మనస్సుకి ప్రతీక వారాహి అని అంటారు. సో ఈ మనస్సుని కట్టడి చేసే తల్లి కూడా వారాహి అమ్మగా మనం కొలుసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి వారాహి దేవికి మామూలుగానే 12 నామాలతో కూడిన మనకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దేవి దేవతలకి ఈ 12 నామాల శ్లోకాలు ఒకటి ఉంటదన్నమాట. సో అట్లాగా అమ్మవారికి కూడా 12 నామాలు ఉన్నాయి. అయితే ఆ 12 నామాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఓకే, ఆ ప్రాముఖ్యతని మనము ఎలాగా ఆ స్థితికి ఎదగగలం, ఇక్కడంతా కూడా మనం ఎలా చూస్తున్నాము అంటే ఆత్మస్వరూపంగా ఎదగడానికి చూస్తూ ఉన్నాము. ఓకే, అంటే ఈ ప్రాపంచిక విషయంలో నీ యొక్క సాంసారిక విషయాలను నువ్వు నడుచుకుంటూ అర్థం చేసుకుంటూ అందులో జ్ఞానాన్ని పొందుతూ ఆత్మస్థితిలో ఎదగడానికి. సో అందులో మొదటి పేరు ఏదైతే ఈ రోజు ఉన్నదో అది మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం, పంచమి. పంచమి అంటే మనకి వెంటనే తిది గుర్తొస్తుంది, అవునా? 5వ రోజు మనకి నెల ఏదైనా 5 అనే ఆ అర్థం వస్తుంది. ఈ 5 తత్వం ఎందుకు చెప్పారు అంటే వారాహి అమ్మకి మన శరీరము 5 తత్వాలతో అంటే 5 ఎలిమెంట్స్ తో, భూతాలు అంటే పంచభూతాలతో మనకి శరీరం తయారవుతుంది. సో అది ఏంటి అంటే భూమి, నీరు, నిప్పు, అలాగే వాయువు, అగ్ని, అవునా? సో ఇటువంటి ఒక పంచభూతాత్మకమైన శరీరానికి ప్రతీక వారాహి. అంటే నీరు, నిప్పు, ఈ శరీరంలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే వారాహి అమ్మకు మాత్రమే ఉంటుంది. అలాగే మన యొక్క సూక్ష్మ శరీరంలో కూడా పంచేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు 5, వాక్కు అంటే పట్టుకునే సిద్ధాంతం చేతులు, నడిచే విధానం కాళ్ళు, అలాగే మీలోని అంటే తినేవి వ్యర్థ పదార్థాలు బయటకు పోయేవి పాయు ఇంద్రియము, అలాగే సృష్టిని చేయగలిగే రిప్రొడక్షన్ కి సంబంధించిన విపాసుత అనే ఒక ఇంద్రియం పనిచేస్తుంది. అంటే ఏంటి, ఈ పంచతత్వాలతో 5 తత్వాలు, ఒకటి నీ శరీరము, ఒకటి నీ ఆస్ట్రల్ బాడీలో కూడా 2 రకాల, ఒకటి జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు. ఫ్రెండ్స్ నేను ఇవన్నీ చెప్తూ లాస్ట్ లో వీటిని ఎలా జయించాలో కూడా 5 సొల్యూషన్స్ ఇస్తా. ఈ సాధన చేసుకోవాలి మీరు, అందుకని కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే నీ వాక్కు మీద నీకు అదుపు ఉండాలి. ఎంత సాధన చేయాలో అంత సాధన చేస్తూనే ఉండాలి. వాక్కు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వాక్కు అనేది, నాలాంటి వాళ్ళు అని కాదు ఎవరెలా అంటే ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను కాబట్టి మీకు అంత వాక్ శుద్ధి ఉందా అంటే ఇంకా కావాల్సిందే. పరిపూర్ణమైన వాక్ శుద్ధి వచ్చేంత వరకు మనం ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. అలాగే నువ్వు ఏదైనా చేతుల ద్వారా నువ్వు పట్టుకుంటావు, అలాగే నీ మనస్సు ద్వారా నీ శరీరంలో కూడా నీ ఆత్మస్థితిలో కూడా కొన్ని సంఘటనల్ని పట్టుకుని ఉంటావు. ఆ పట్టు విడుపులు ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు. ఒకటే మన మనిషి పట్టుకోవాల్సింది ఏంటి అంటే పరిపూర్ణమైన ఆ శుద్ధ చైతన్య స్థితిని పట్టుకోవాలి. ఆ పట్టుకునే ప్రయత్నంలో నువ్వు చేసే ఏదైతే పనులు ఉంటాయో వాటిని అన్నిటిని నువ్వు గమనించుకుంటూ ఉండాలి. అలాగే నీ నడక ఏదండి, ఇవన్నీ ఏంటి, కర్మేంద్రియాలు. అంటే నువ్వు ఏ విషయాన్నైతే పట్టుకుంటావో అది కనుక నిన్ను బాధించి నిన్ను క్షోభిస్తే అది కర్మగా మారుతుంది. అలాగే నీ నడక అంటే కాళ్ళతో నడిచేది కాదండి, నీ జీవన ప్రయాణం. ఈ ప్రయాణంలో నువ్వు తప్పు చేస్తే అది నీ కర్మగా మారుతుంది. ఈ చేయడం వల్ల ఏమవుతుంది, నీ వాక్కు ద్వారా నువ్వు ఏదైతే ఆశిస్తావో పట్టుకుంటావో అక్కడ, అలాగే నువ్వు జీవన ప్రయాణంలో ఎలా అయితే నడుస్తావో ఆ నడకలో కర్మలు ఏర్పడతాయి.
అలాగే నీలో ఉన్న చెత్తని నువ్వు తీసేయకపోతే కర్మలు ఏర్పడిపోతాయి. అవునా కాదా? ఆ ద్వేషాన్ని కనుక నువ్వు చనిపోయే క్షణం వరకు ద్వేషాన్ని మోస్తూ ఉన్నావు అనుకో, ఆ ద్వేషం అనేది నీ మరుజన్మలో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి అది కర్మగా తయారవుతుంది. అలాగే నువ్వు సృష్టి చేస్తూ ఉంటావు. అంటే సృష్టి చేసేటప్పుడు మనిషి తన యొక్క పిల్లల్ని అంటే సృష్టి సాధారణమైన సృష్టి కాకుండా నీ మనసులో నీ భావాల్లో నువ్వు చేసే సృష్టి ఏదైతే ఉంటుందో అది పిల్లలు పడుతుంది. మనం నిన్న చెప్పుకున్నాం, అమ్మ వారాహి అమ్మ ఏం చేసింది? రక్త బీజుడిని చంపింది. మీరందరూ గుర్తు పెట్టుకోండి, రక్త బీజుడు అంటే కోరికల పుట్ట. నీ కోరిక ఒకటి తీరింది అంటే ఇంకొకటి పుడుతుంది, ఇంకొకటి తీరింది అంటే ఇంకొకటి పుడుతుంది. అదే క్రియేషన్. నీ మనసు నీ కోరికల్ని అదుపు చేసి ఈ ఈ కర్మేంద్రియాల ద్వారా నువ్వు కర్మని చేస్తూ ఉంటావు. నువ్వు ఇప్పుడు ఆలోచి వారాహి అమ్మ యొక్క ఆ శక్తి ఎక్కడ ఉంటుంది అంటే ఈ కర్మేంద్రియాల ద్వారా మనం చేసే కర్మలన్నీ కూడా ఉత్తమ కర్మలయ్యి, అంటే సత్వగుణంలో ఆ స్థితిలో నువ్వు కనుక కర్మేంద్రియాలు చేస్తూ పోతే నిష్కామ స్థితికి వెళ్ళిపోతావు. అంటే నకారాత్మకమైన గుణాలన్నిటినీ తొలగించేది. నువ్వు కొత్తగా ప్రారబ్ధ కర్మలు తెచ్చుకుని ఎలాగో అనుభవిస్తూ ఉంటాం. సంచిత కర్మల పైన మనకి ఎదురు చూస్తూనే ఉంటాయి. కొత్తగా ఆగామి కర్మలు చేయకుండా నిన్ను అదుపుగా చేయగలిగే శక్తి ఎవరు అంటే వారాహిదేవి. అది నీ మనస్సుకే ఉంటుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకరోజు ఒక అతను పల్లెటూరులో ఒక ఆవుని లాగడానికి తాడు కట్టుకుని లాగుతూ ఉంటాడట. లాగుతూ ఉంటే ఆ ఆవు రానంటూ ఉంటది. సో వీళ్ళిద్దరు, ఈయన ఓనర్ ఎవరైతే ఆవు యొక్క యజమాని ఉంటాడో ఆ యజమాని లాగుతూ ఉంటాడు, ఆవు రానని అక్కడే మొరాయిస్తూ ఉంటుంది. ఈలోపు శిష్యుల్ని తీసుకుని ఒక గురువు గారు అటు వెళ్తూ ఉంటాడు. చూసి అక్కడ ఎవరు యజమాని ఎవరు సేవకుడు నీకు తెలుస్తుందా అని అడుగుతారట. అంటే పక్కన ఉన్న శిష్యులు అంటారంటే అతని యజమాని ఆవుని లాగుతున్నాడు, ఆవు అనేది అతని ఏమంటారు స్లేవ్, అంటే తన వస్తువు కదా, యజమాని అతనే అని చెప్తూ ఉంటాట. అప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ తాడుని కట్ చేస్తారు. ఆ తాడు కట్ చేయంగానే ఆ యజమానికి దొరకకుండా ఆవు పరిగెడుతుంది. అప్పుడు ఇప్పుడు యజమాని ఎవరు అని అడుగుతారట. అంటే మీకు అర్థమైంది కదా, మనము ఏ అయితే కర్మల్ని మనం పట్టుకుని లాగుతున్నామో అవి పట్టుకున్నంత, మనస్సు పట్టుకున్నంత సేపే అది మన ఉంటది. మనసు ఒక్కసారి దాన్ని కట్ చేసామే అనుకోండి, ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆ మనసులో ఉన్న ఏదైతే ఆ చెడు కానీ అన్నింటికి పారిపోతాయి. నీకు నువ్వే యజమానవత. అంటే నీ మనస్సుని కట్టడి చేయగలిగే ఆ కత్తిరి, ఆ శక్తి ఎవరు అంటే నువ్వే. అదే వారాహిదేవి. అందుకనే దండనాయక నీవు మనస్సుని పదే పదే నువ్వు హెచ్చరిస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఈవెన్ ఆదిశంకరాచార్యుల వారు కూడా మనకి అదే చెప్తుంటారు, మనస్సుని నువ్వు ఎప్పటికప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉండాలి. ఈ పంచేంద్రియాల ద్వారా నువ్వు కొత్త, ఈ కర్మేంద్రియాల ద్వారా కొత్త కర్మలు చేయకుండా ఆపగలిగే శక్తి, ఆ మనస్సుని అదుపు చేయగలిగే శక్తి వారాహి అమ్మ. అలాగే జ్ఞానేంద్రియాలు, చాలా మంది సెన్సరీ ఆర్గాన్స్ అంటాం, నాలెడ్జ్ తీసుకోవడానికి మనం చెప్తూ ఉంటాం. ఏంటి జ్ఞానేంద్రియాలు? కళ్ళ ద్వారా నువ్వు జ్ఞానాన్ని తీసుకుంటావు. కళ్ళు మూసుకుని ఉండి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ మనోచక్షు నుండి ఎంతటి జ్ఞానాన్ని తెచ్చుకుంటావు చూడండి. అలాగే నువ్వు వినడం ద్వారా నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకుంటావు. అందుకనే భాగవత శ్రవణం అంటారు కానీ భాగవత పారాయణం అని ఎక్కడా చెప్పరు. భాగవతాన్ని వినాలి, విని అర్థం చేసుకుని జ్ఞానాన్ని పట్టుకోవాలి. సో అందుకని శ్రవణం ఏం చేయాలి? ఉత్తమమైన జ్ఞానానికి మనకి సంబంధించినవే వినాలి. అలాగే గ్రహణ అంటే వాసన. ఎక్కడైతే మంచి జరుగుతుందో ఆ మంచిని పట్టుకుని దాని యొక్క శ్రద్ధ పెంచాలే తప్ప నీవు వేరే ఒక అంటే అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు. రుచి ద్వారా కూడా నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. మనకి రామతారక నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని ఎందుకు అంటారు అంటే, నీ నాలుక మంచి పలికే కొద్దీ, నీ నాలుక జ్ఞానాన్ని స్వీకరించే కొద్దీ ఈ రుచి నీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అలా జ్ఞానాన్ని నీ స్వీకరిస్తాం. అలాగే స్పర్శ, టచ్ ద్వారా అది కూడా మనము అనేక రకాలుగా, ఇప్పుడు ప్రకృతి స్పర్శ ద్వారా ప్రకృతిని మనకి దగ్గర చేయగలుగుతుంది. చూడండి, చెట్లు తాకినప్పుడు కానీ, చల్లటి గాలి తాకినప్పుడు కానీ,
నదిలో పారే నీళ్లు, చల్లటి నీళ్లు తాగినప్పుడు కానీ, ఆకాశం వైపు మనం కళ్ళతో చూస్తున్నప్పుడు ఆకాశంలో ఉన్న రకరకాల మబ్బుల యొక్క ఆ రూపాలు కానీ, లేదా ఇంకా మీకు అగ్ని, మీ దీపం, అగ్ని మన ఇంట్లో ఉండే అంటే వీటన్నిటి ద్వారా జ్ఞానాన్ని స్వీకరిస్తాం. నువ్వు ఏమి ఆలోచిస్తా అంటే నీ కళ్ళ ద్వారా చెత్తను చూస్తున్నావా, జ్ఞానాన్ని చూస్తూ ఉన్నావా? మొన్న ఎక్కడో చదువుతూ ఉన్నప్పుడు ఐ థింక్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్తూ ఉన్నారు. అంటే 12 years బ్యాక్ అట ఆయన ఎప్పుడైతే యూట్యూబ్ లోకి వస్తూ ఉన్నారో అప్పుడు ఆయన చెప్తే డేటా 70% మంది యూట్యూబ్ లో డేటా ఏం సెర్చ్ చేస్తారు అని అడిగితే ప్రాన్ వీడియోసే చూస్తారని చెప్పారు. అంతటి అద్భుతమైన టెక్నాలజీ వస్తే ఈ కళ్ళ ద్వారా మనం ఏం చూస్తున్నామో చూడండి. ఏది కావాలో అది స్వీకరించే జ్ఞానాన్ని స్వీకరించే శక్తి మనలో ఉండాలి. ఆ శక్తిని ఇచ్చేదే దైవం. ఆ జ్ఞానాన్ని స్వీకరించగలిగే శక్తి నీ మనస్సుకే ఉంటుంది. నువ్వు చదవాలి అనుకున్న మనసు ఏదో లాగిందే అనుకుంటే అటు వెళ్లకుండా ఆ మనసుని కట్టడి చేయగలిగే శక్తి వారాహి అమ్మది. అంటే వారాహి అమ్మని నువ్వు బయట చూడక నీలో చూడు. నీ మనస్సు 2 రకాలుగా పలుకుతూ ఉంటుంది. ఒకటి చేయమంటుంది, ఇంకోటి చెయ్యొద్దు అంటుంది. చేయమనే దాన్ని అది మంచి చేయమన్నావు అనుకో, ఆ మనస్సు స్థితిని నువ్వు పెంచుకుంటూ పోవాలి. ఇది వేరేగా బయటకు చూస్తే మనకి కనిపించేది కాదు. ఓకేనా? అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇంకొక విషయం చూడండి, జ్ఞానేంద్రియాలు శరీర తత్వానికి ముడిపడి ఉంటాయి. నువ్వు ఏది చూస్తే నీ శరీరము అలా స్పందిస్తూ ఉంటుంది. నీవు తీసుకునే ఆహారం, నీ రుచిని బట్టి, నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి నీ శరీరం యొక్క దృఢత్వం పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ లింక్స్, ఇంటర్లింక్డ్. అందుకనే పంచమి అనేది అమ్మవారికి పేరు. ఎందుకు? ఇవన్నీ మనస్సుతో ముడిపడి ఉన్నాయి, బుద్ధితో ముడిపడి లేవు. నీ బుద్ధి చెప్తుంది నువ్వు ఇది తినకూడదు అని, కానీ నీ మనస్సు అది కోరుకుంటుంది కాబట్టి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ లోనే తింటాం, వెళ్ళి పిజ్జా సెంటర్స్ లోనే కూర్చుంటారు. ఎవరండి రాగి రొట్టెలు కానీ లేకపోతే ఇంట్లో వండినవి తినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నారు? అది బుద్ధి చెప్తూనే ఉంటది ఇది తినకూడదని తెలుసు. ఆ జ్ఞానం నీకుంది, కానీ నీ మనస్సు లాగిస్తుంది. ఆ మనస్సుని కట్టడి చేయడానికి, ఆ మనస్సు వల్లే నీ శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఆ మనస్సు వల్లే నువ్వు కొత్త కర్మలు చేస్తావు. అవునా? ఆ కర్మేంద్రియాలు చేసేవే పనులు చేయకుండా నువ్వు కొత్తగా కర్మలు చేస్తూ ఉంటావు. ఆ మనస్సు వల్లే నువ్వు జ్ఞానేంద్రియాలని సరిగా ఉపయోగించుకోవు. ఇంకా ధ్యాన స్థితికి వచ్చేటప్పటికి పంచకోశాలు మీకు తెలుసు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశాల యొక్క స్థితిని కూడా నీ మనస్సులోనే చూడండి. ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు నీ మనోమయ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి, విజ్ఞానమయ కోశంకి వెళ్ళాలంటే నీ మనస్సు అసలు స్పందించకూడదు, మనస్సుని శూన్యం చేయాలి కదా. అవునా? ఇంకా చూడండి, ఈ పంచమి అనే తత్వాన్ని ఎంత బాగా మన పెద్దల వారు ఒక శక్తి, నీ మనస్సే ఒక శక్తి, ఆ మనస్సు నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటే నీకు అలా ఉపయోగపడుతుందని చాలా చక్కగా మనకి ఒక అమ్మవారి రూపంలో నీకు చెప్పారు. ఆ సాధన చేయమని మనకి చెప్పారు. శాస్త్రీయంగా చూస్తే ఇదే మనకి చెప్పింది. ఇంకా సృష్టి చేసేటప్పుడు చూడండి, సృష్టి కూడా 5 స్థితుల్లో ఉంటుంది. అది బాహ్యంగా మనకు కనిపించే సృష్టి అయినా, నీ మనస్సులో ఉన్న సృష్టి అయినా, ఒకటి సృష్టి చేస్తాం, ఒక ఆలోచన, దాన్ని ఆ ఆలోచన సంరక్షణ చేస్తాం. అవునా? ఈ సృష్టి జరుగుతూ ఉంది, యుగాలుగా జరుగుతూ ఉంది. ఈ యుగాల అంటే పర్సీవరెన్స్ అంటాం కదా, క్రియేషన్ అండ్ పర్సీవరెన్స్, అది జరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. దాన్ని సంరక్షణ అంటాం. అలాగే డిస్ట్రాక్షన్, ఈ సృష్టి మధ్యలో మీకు విలయాలు వస్తారు. అవునా? ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం కదా, సునామీలని, వరదలని, వీటి వల్ల కొంత నాశనం అవుతూ ఉంటుంది. తరువాత ఇన్హిలేషన్, వినాశనం జరుగుతుంది. సృష్టి యొక్క పూర్తి వినాశనం అంటే యుగాంతం జరుగుతుంది. తరువాత మళ్ళీ రీసెర్చ్ అంటే మళ్ళీ పునరుద్ధరింపబడుతుంది, మళ్ళీ సృష్టి మొదలవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నీలో ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన మంచిదో చెడ్డదో అన్నది దాన్ని నువ్వు విచక్షణతో పోషించావనుకో, దాన్ని నువ్వు సంరక్షిస్తున్న వాడివి అవుతావు. సంరక్షించిన తర్వాత అది ఏం చేస్తుంది ఆ ఆలోచన అంటే, అది మంచి చేస్తే అది నీకు మంచి జరుగుతుంది, చెడు ఆలోచన పోషిస్తే నీవు ఖచ్చితంగా డిస్ట్రాక్షన్, నీ జీవితంలో
నువ్వు ఫెయిల్యూర్ అనేది కానీ ఏదైనా ఏమన్నా దుర్గతి పాలు కావడం కానీ మనం చూస్తున్నాం. తర్వాత ఏం చేస్తాం, అమ్మో ఈ ఆలోచన వల్ల మన వాళ్ళ కాదు, ఇటువంటి ఆలోచన రాకూడదని వాటిని పూర్తిగా ఆపేస్తాం. పూర్తిగా ఆపేసి ఊరుకుంటామా, మళ్ళీ ఒక ఆలోచన పుడుతుంది. ఈ ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? మనస్సు నుండి వస్తుంది. మనస్సు ఎందుకు స్పందిస్తుంది అంటే కోరికలు, రక్త బీజం నుండి మొదలవుతుంది. సో ఎక్కడ నరకాలి? రక్త బీజుని నరకాలి. రక్త బీజుని నరకాలి అంటే ఏం చేయాలి? నీ మనస్సుని కట్టడి చేయాలి. చూడండి ఎక్కడ నుండి మనకి పరమాత్ముడు ఎంత చక్కగా పంచమి అని ఎందుకు చూపిస్తున్నాడు అంటే, అరే నీ పంచభూతాత్మకమైన శరీరము, నీ ఆస్ట్రల్ బాడీలో ఉన్న నీ పంచ కర్మేంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ విధాలుగా నువ్వు సృష్టి చేస్తూ ఉన్నావే, నీ జీవితాన్ని నువ్వు సరిచూసుకో. అది గుర్తు చేయడానికి పంచమి అనే నామాన్ని ఇచ్చారు. ఈ పంచమి అనే నామం దేనికి అధిపతి అంటే మనస్సుకి. మళ్ళీ త్రిపుర సిద్ధాంతంలోకి వచ్చేస్తే మనస్సుకి అధిపతి. నువ్వు మనస్సుని కట్టడి చేస్తేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అప్పుడే నువ్వు మనసుని కట్టడి చేస్తేనే నీ బుద్ధి వేగంగా పనిచేస్తుంది, అంటే సరి అయిన మార్గంలో పనిచేస్తుంది. మనకి ఒకటి చెప్తారు, నువ్వు ఎంత తెలివితేటలైనా ఉండండి, ఆ తెలివితేటలు సరైన సమయంలో సరైన విధంగా నువ్వు ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అది సరి అయిన తెలివితేటలుగా బుద్ధివంతుడిగా నిన్ను గుర్తించబడుతుంది కదా. సో ఇవన్నిటికి ఇంకా చెప్పాలి అంటే, ఈ పంచతత్వంలో మనం చూసుకుంటే నీ ప్రాణవాయువులు 5: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. చూడండి అవి కూడా ఎక్కడ ఉంటాయి? ప్రాణము నీ యొక్క చెస్ట్ లో ఉంటది. నీ ప్రాణం నువ్వు బ్రీత్ చేసేటప్పుడు చెస్ట్ లో ఉంటుంది కదా. అపాన నువ్వు ఏదైతే వ్యర్థంగా గాలిని వదిలేస్తావో మీకు తెలుసు, మనలో ఉన్న వ్యర్థ కాలిపోతూ ఉంది. సమాన నీకు నాభి స్థితిలో నీ యొక్క గాలి స్థితి అంటే నీ ప్రాణశక్తి ఎక్కడ దాకా వెళ్ళాలని చెప్తూ ఉంటారు. చూడండి మీరు కనుక మెడిటేషన్ లో నిజంగా మెడిటేషన్ స్థితికి వెళ్తే మీ యొక్క శ్వాస నాభిని తాకుతూ వస్తూ ఉంటుంది, అవునా? సో ఫస్ట్ అందుకనే పొట్ట ఇలాగ ముందుకు వెళ్ళడం, ఇలా వెనక్కి వెళ్ళడం అనేది మీరు గమనించవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ లో మెడిటేషన్ నేర్పించే వాళ్ళు ఎక్కడా కాకపోతే ఇది కూడా ఒక ప్రాసెస్ గా చెప్తూ ఉంటారు. నువ్వు బ్రీత్ తీసుకుంటున్నావా తీసుకోవట్లేదా అని చాలా మందికి తెలియట్లేదు అని చెప్పినప్పుడు బెల్లీ మూమెంట్స్ అన్నమాట, స్టమక్ మూమెంట్స్ ని గమనించండి అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఉదాన థ్రోట్ నీ యొక్క గొంతులో ఉంటుంది, అంటే నీ యొక్క వాక్కులో ఉంటుంది. ఇంకా వ్యాన సర్వం వ్యాప్తి అయి ఉంటది ప్రాణశక్తి. సో ఈ సర్వమైన వ్యాప్తి అయిన ప్రాణశక్తిని ఏం చేస్తున్నాం? ఊర్ధ్వం వైపు ఆజ్ఞాచక్రేశ్వరి అని అంటాం అమ్మవారిని, అంటే ఇక్కడ ఉంటుంది. ఈ ఊర్ధ్వం వైపు తీసుకువెళ్ళాలి. మీకు ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇంకొక మాట పంచ బ్రహ్మలు అని మనకి చెప్తూ ఉంటారు. 5వ బ్రహ్మ యొక్క భార్యే వారాహి అమ్మ అని చెప్పి మనకి, అంటే ఆ శక్తి ఈశాన శక్తి. ఏంటి ఆ ఈశాన శక్తి అంటే సదాశివుడు అని చెప్తారు. ఈశాన శక్తికి సదాశివుడు అంటే నిత్యము ఆనందాన్ని ఇచ్చేవారు. చూడండి నీ మనస్సు కట్టడి అయిపోయింది, నీ మనసులో కోరికలు లేవు, నీ మనసులో ద్వేషం లేదు, నీ మనసులో ఆందోళన లేదు, నీ మనసు నిశ్చలంగా ఉంది. ఎలా ఉంటుంది మీ యొక్క స్థితి చెప్పండి? సదాశివుని యొక్క స్థితి. సో సదాశివుని యొక్క స్థితి పొందాలి అంటే ఏం చేయాలి? వారాహి అమ్మ యొక్క శక్తితో నీ మనస్సుని నిశ్చలం చెయ్యాలి. గాట్ ఇట్ ఫ్రెండ్స్? సో మీ అందరికీ అర్థమైంది కదా. పంచమి అంటే శరీర తత్వంలో నీ యొక్క శరీర నిర్మాణము, నీ ఆస్ట్రల్ బాడీలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నీ పంచకోశాలు, నువ్వు సృష్టి చేసే ఆలోచన. ఎందుకు నేను ఆలోచనలో చెప్తున్నాను అంటే, మనం భావం ముఖ్యం అనుకుంటాం. యద్భావం తద్భవతి అంటాం, అంటే నీ భావమే నీ సృష్టి, నీ రియాలిటీ అంటాం కదా. నువ్వు ఏది ఆలోచిస్తే అది నీకు వస్తుంది అని అంటాం కదా. సో ఆ ఆలోచన జరిగే సృష్టి కూడా 5 రకాలుగా ఉంటుంది. ఒక ఆలోచన పుడుతుంది, దాన్ని పోషిస్తాము, దాని వల్ల లాభం పొందుతాము లేదా నష్టం పొందుతాము, తర్వాత అది పూర్తిగా ఆలోచన సమసిపోతుంది, మళ్ళీ కొత్త ఆలోచన పుడుతుంది. సృష్టి నువ్వే చేస్తున్నావు. సో ఆ మనస్సు కొత్త మంచి ఆలోచన పుట్టించింది అనుకో, అద్భుతం. లేదా నరకమే. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది స్వర్గం, నరకం ఎక్కడుంది? నీ మనస్థితిలో ఉంది అని. ఇంకొకటి ఏంటి? పంచబ్రహ్మల్లో 5వ స్థితి
ఏదైతే ఈశాన శక్తి అని చెప్పుకుంటున్నామో ఆ ఈశాన శక్తి యొక్క స్వరూపం ఏంటి, ఆ శక్తి యొక్క స్వరూపం అంటే ఆ ఈశాన పురుషుడు ఎలా ఉంటాడు, సదా ఆనంద స్థితిలో ఉంటాడు. ఆ పురుషుడు సదా ఆనంద స్థితిలో ఉండాలి అంటే ఆ శక్తి, ఆ నేచర్ అంటే లా ఆఫ్ నేచర్ అంటాం కదా, ఆ స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అంటే మనస్సుని కట్టడి చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు కట్టడి అయిపోతుందో ఏమవుతుంది, నిశ్చలమైన స్థితి. అందుకనే సదాశివ అంటారు. సదాశివ అంటే అర్థం పరిపూర్ణమైన ఆనంద స్థితి అని అర్థం. ఆనంద స్థితి చివరి స్థితి కాదండి. ఆనంద స్థితి అనేది ఒక మెట్టు, దానికి మించి ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆనందం ఉండదు, ఏమంటారు సంతోషం ఏది ఉండదు, దుఃఖము ఉండదు, ఏమీ లేని నిశ్చల, అప్పుడు స్పందన ఉండదు. అక్కడ ఏముంటుంది అంటే ఇది ఏంటి అదేంటి అనే ప్రశ్న ఉండదు. అది అక్కడ ఊరికి జరిగే ఒక ప్రవాహంలో జరిగే ఒక నిశ్చల ప్రవాహం. ఆ స్థితికి రావాలంటే చాలా సాధన చేయాలి. సో ఆ సాధన చేయడానికి నీ మనసును ముందు కట్టడి చేయడానికి ఈ 5 సూత్రాలు ఫస్ట్ ఈ రోజు చెప్పుకునే, మేబీ 12 రోజుల్లో చెప్పుకునేటప్పుడు మనం ఏదో ఎంతో కొంత సొల్యూషన్స్ కూడా నేర్చుకుంటాం కాబట్టి చివరి రోజున నేను అన్ని సొల్యూషన్స్ మరొక్కసారి మీకు ఏమంటాం రిపీట్ చేసి చెప్తాను. ఓకేనా? సో ఈ రోజు మీ శరీరాన్ని పంచభూతాలు ఏదైతే ఆకాశంలో బయట చూస్తూ ఉన్నావో వాటితో అనుసంధానం. అప్పుడు ఏమవుతుందంటే నీ బాడీలో ఉన్న పంచశక్తులు పంచభూతాత్మకమైన ఈ శరీరానికి ఒక ఏమంటారు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. మనం ప్రకృతితో విడిపోయి ఉంటాం, చిన్నపిల్లలు ప్రకృతితో కలిసి ఉంటారు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్రకృతితో కలిసి ఉండాలి. యాక్చువల్లీ నాకైతే అంతకు ముందు మెడిటేషన్ కి రాకముందు నాకు ఇది అంటే ఓకే ఇవన్నీ నేర్చుకున్నాము అది, కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూనో ఈ గాలి తాకేటప్పుడు మామూలుగా అయితే మనకి వస్తుంది. ఒక్కొక్కసారి నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు జాపాలికి వెళ్ళాను. అక్కడ నేను ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు దాకా మేము నడుచుకుంటూ పైకి వెళ్ళాం కదా, అక్కడ కూర్చున్నాము, అప్పుడు గాలి వస్తూ ఉంది. బట్ మెడిటేషన్ కూర్చున్న ఒక సమయంలో ఆ బ్రీజ్ ఏదైతే ఉందో అక్కడ హోర్న్ శబ్దం వస్తుంటది అనమాట, గాలి. ఆ శబ్దం తాకినప్పుడు ఐ ఫెల్ డిఫరెంట్ ఎనర్జీ, అంటే ఆ ఫ్రీక్వెన్సీ చాలా డిఫరెంట్ గా ఉంది. సో అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ గాలి తాకినప్పుడు ఆ స్పర్శ మనకి తెలుస్తూ ఉంటుంది కదా. సో అలాగే ఆకాశం వైపు, అలాగే నీరు. నిజంగా నాకు నీళ్ళంటే చాలా చాలా భయము. అంటే పెద్ద నదులు కానీ సముద్రాలు కానీ పెద్దగా వెళ్ళను. బట్ మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు అంటే లోపలికి వెళ్ళలేదు కానీ బయటే ఉన్నాం. బట్ ఆ నీరు మన శరీరాన్ని తాకినప్పుడు ఆ శరీరంలో కలిగే ఎనర్జీస్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంది. ఎర్లియర్ వేరుంది. ఐ కుడ్ ఏబుల్ టు ఏమంటారు డెసిఫర్ ఇట్, దాన్ని అర్థం చేసుకునే స్థితి కలిగి ఉంది అన్నమాట. సో అంటే ఏంటి, మనం ప్రకృతితో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. అందుకనే చాలా మంది మనకి సార్ కూడా చెప్తుంటారు కదా, ప్రకృతిలోకి వెళ్ళండి, ప్రకృతిలో ఉండండి అని. ఇట్స్ ఓకే, ఇఫ్ పాసిబుల్ యూ కెన్ గో, ఇఫ్ నాట్ పాసిబుల్ యూ కెన్ హ్యావ్. ఆ భావం కలిగి ఉన్నా సరిపోతుందేమో నాకు అది అంతవరకు. వీలైనప్పుడు వెళ్తాం, వీలు కానప్పుడు ఆ భావాన్ని మనం క్యారీ చేయొచ్చు. సో ఫస్ట్ యూ షుడ్ బి అసోసియేటెడ్ విత్ నేచర్, ప్రకృతితో అనుసంధానమై ఉండండి. నాకు చాలా రానిది, ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎప్పటికైనా వస్తుందేమోనని. చెట్లను పెంచడం మా మామ పెంచినంత ఇదిగా నేను అసలు పెంచలేను. ఆ పచ్చని ఆ ప్రకృతితో కూడా అనుసంధానం పెంచుకోవాలి. దెన్ యూ విల్ హ్యావ్ మీ ఫిజికల్ బాడీలో ఈ ఎలిమెంట్స్ కూడా ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భూతత్వంలో మీకు జెన్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు. జస్ట్ 1 minute ఐ గివ్ యూ. జెన్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు, భూమి మీద నడిచేటప్పుడు భూమిని తాకుతూ ప్రతి అడుగుకి ఒక కృతజ్ఞతా భావంతో స్పందిస్తూ మనం కనుక వెళ్తే భూమి యొక్క స్పందన మీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకే చూడండి బుద్ధిస్ట్ మాంగ్స్ చాలా నెమ్మదిగా నడుస్తారు, ఫాస్ట్ గా నడవరు, చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క అడుగు వాళ్ళు భూమిని తాకుతూ ఆ భూమిని యొక్క స్పందనని తెలుసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు నీలో మూలాధారం అనేది దృఢపడుతుంది. ఎప్పుడైతే అంటే మూలాధారం నుండి స్వాధిష్టానం నుండి మనపూరక అనాహత విశుద్ధి ఇలా రావాలని ఏం లేదు. శంకరాచార్యులు రకరకాల సిద్ధాంతాల్లో మూలాధారం నుండి ఆజ్ఞా చక్ర స్థితికి వచ్చేయచ్చు.
అంటే ఆ జ్ఞానం పొందగలుగుతాం. అంటే ఆ ప్రకృతి యొక్క స్పందనతో నువ్వు అలాగా నీ శరీరంతో నీ మనస్సుని కట్టడి చేసుకోగలుగుతావు. 2 ఆరోగ్యము శారీరక పౌష్టిత ఫిట్నెస్ దృఢత్వము. శరీరం దృఢంగా ఉంటే సరిపోదు, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అంటే భూమి మీద కూర్చున్నప్పుడు ఏ చేతులు పెట్టకుండా టక్మని లేవాలి, ఎంత వయసులో ఉన్నవారైనా సరే. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతమంది లేవగలుగుతారో. సో అలా లేవగలిగితే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు. సో వెస్ట్రన్ టాయిలెట్స్ ని యూజ్ చేయకుండా ఇండియన్ ప్రాసెస్ లో మీరు యూజ్ చేసినప్పుడు అప్పుడు మీ శరీరం యొక్క దృఢత్వం తెలిసిపోతుంది అని చెప్పి ఒక మేబీ ఐ థింక్ జగ్గు వాసుదేవ్ గారే చెప్పినట్టున్నారు. ఓకే, నెక్స్ట్ కర్మల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇది మనకి కర్మ జ్ఞానం కర్మ విపాకం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మనకి కర్మల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. కొత్త కర్మలు చేయం. సో నీ కర్మేంద్రియాలు సరిగా పనిచేస్తున్నాయి అంటే జ్ఞానేంద్రియాలకు కొంత ఊతం ఇస్తుంది, నువ్వు జ్ఞానాన్ని స్వీకరించను. అందుకని ఇంతమంది 100 మంది ఇక్కడికి రాగలిగారు, లేకపోతే వచ్చే వాళ్ళే కాదు. సో ఈ రెండింటిని మనం కొంచెం ఈ కర్మ జ్ఞానం కర్మ విపాకం పట్ల కాస్త అవగాహన కలిగి ఉండాలి. ఖచ్చితంగా 72 శ్వాసలు చేసే వాళ్ళు ఖచ్చితంగా చెయ్యండి. అండ్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి జ్ఞానాన్ని స్వీకరించాలి. అరే వింటున్నాం కదా, ఇన్ని క్లాసెస్ వింటున్నాం, మాకేమీ జరగట్లేదు అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. నిజంగా నా యొక్క స్వ అనుభవంతో చెప్తున్నాను. నేను అప్పటి నుండి విన్నానా, ఉపయోగపడుతుందా ఉపయోగపడట్లేదా నాకు తెలిసింది కాదు అప్పుడు. అంటే ఉపయోగపడింది అని తర్వాత మనకి అవగాహన వచ్చింది. ఎందుకు అదే చెప్తూ ఉంటారు కదా, తల్లి అయితే కానీ తల్లి యొక్క నిజమైన అనుభవాన్ని నువ్వు పొందలేవు అని. అంటే జ్ఞానాన్ని నేను అప్పుడు నేర్చుకుంటూనే ఉన్నా. అది అమ్మ ఫోర్స్ లోనో లేకపోతే నాకున్న స్థితిని బట్టి అవకాశం అనో నా అదృష్టం బట్టి గురువులు ఎదురుగుండా రావడం అనో అవన్నీ నేర్చుకోగా వినగా స్వీకరించగా ఎక్కడో ఎట్ ద బ్యాక్ ఆఫ్ మైండ్ అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటది ఆ నాలెడ్జ్. రైట్ టైం కి అది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో జ్ఞానాన్ని ఎంతగా స్వీకరించగలిగితే అంత స్వీకరించండి. అప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి ఒక బుద్ధి యొక్క ప్రభావం ఎక్కువ ఉండి మనస్సుని కట్టడి చేయగలుగుతాము. ఓకే, సో కర్మానుసారైన బుద్ధి అని కూడా చెప్తుంటారు. కాబట్టి నేను ముందే చెప్పాను, మీ కర్మల పట్ల మీకు అవగాహన కలిగి ఉండాలి. తర్వాత జ్ఞానాన్ని స్వీకరించాలి. ఎంత జ్ఞానం ఉంటే అంత కర్మదగ్ధం అయితే, అంత కర్మదగ్ధం అయితే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటే, అంత ఆరోగ్యంగా ఉంటే నువ్వు అంత ప్రకృతిలోకి వెళ్ళగలుగుతావు. ఓకే, ఇంకా చివరిగా ఉండేది ఏంటి అంటే నీ జీవన ప్రవాహాన్ని అంగీకరించాలి. గుర్తుపెట్టుకోండి, కష్టం వస్తుంది, ఒకరోజు గొడవ జరుగుతుంది, ఒకరోజు ఆనందం వస్తుంది, ఒకరోజు పొగట్టు వస్తుంది, ఒకరోజు విమర్శ వస్తుంది, ఒకరోజు రకరకాలు వస్తూ ఉంటాయి. అన్నిటిని అర్థం చేసుకుంటూ ఏదైతే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం కర్మేంద్రియాల ద్వారా చేస్తామో ఆ కర్మ ఏం చేస్తున్నాం, ఎందుకు ఇది వస్తుంది అనే అవగాహన కలిగిస్తూ ముందుకు వెళ్ళడమే. తప్పు జరిగిందా, తప్పు జరిగింది, దాని నుండి నేర్చుకోవడం. మంచి చేసామా, ఆ మంచి జరిగింది, దాని నుండి నేర్చుకోవడం. ఇలా నేర్చుకుంటూ ఆ సంఘటనని తిరిగి మన జీవితంలోకి రాకుండా ఉండే అంత స్థితిని మనం పొందాలి. ఒక సంఘటన తిరిగి మన జీవితంలో రాకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మీ జ్ఞానం పరిపూర్ణంగా వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అది నాకు అర్థమైన విధంగా నేను మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పంచమీ తత్వం అని అమ్మవారికి ఎందుకు నామం వచ్చింది అంటే మనస్సు 5 రకాలుగా మీకు స్పందన ఇస్తూ ఉంటుంది. ఓకేనా, ఆ 5 రకాల స్పందనని మీరు సరైన మార్గంలో పెట్టడానికి ప్రకృతితో అనుసంధానమై ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, కర్మల పట్ల పూర్తి అవగాహన ఉండాలి, జ్ఞానాన్ని స్వీకరించాలి, ఆ స్వీకరించిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి. ఈ 5 ఈ పంచమీ నామాల్లో మనం ఎలాగ చేయగలుగుతాం అన్నది నాకు తెలిసిన విధానంలో నేను సొల్యూషన్స్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో సునీత మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం ముందుగానే చెప్పేసుకున్నాం గురువు గారికి. సో మరొకసారి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మెసేజ్ కూడా చేస్తున్నారు. ఓకే అండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ లో ఒక 10 to 10:30 వరకు మాట్లాడుకుందాం. మనం మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే.